అందరికీ నమస్కారం. ఎన్కిప్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాశి వారి కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. పిల్లలతో సమయం గడపడం వల్ల మనోధైర్యం పెరుగుతుంది. పెద్దలతో మాట్లాడడం వల్ల మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారంలో కొత్త ప్రారంభాలు భవిష్యత్తులో ప్రయోజనాలను తెస్తాయి. బాధ్యతలను చక్కగా నిర్వర్తించాలి. ఇంట్లో వాతావరణం సానుకూలంగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు పాత పనిలో విజయం సాధిస్తారు. మీ ఉన్నత అధికారుల నుండి మీకు ప్రశంసలు మరియు మద్దతు లభిస్తుంది. ఇతరులకు సహాయం చేయడం వల్ల కెరీర్లో పురోగతి సాధిస్తారు. మీ భాగస్వామితో సహకారం మీ సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. ఒంటరి వ్యక్తులు తెలివైన వ్యక్తిని కలవగలరు. భావాలను పంచుకోవడం వల్ల సంబంధం బలపడుతుంది. యోగా మరియు ధ్యానం మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. తగినంత నిద్ర మరియు సమతుల్య ఆహారం శక్తిని కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల ప్రయత్నం ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. మీరు నిరుత్సాహాన్ని నిరాశవాదాన్ని దూరంగా ఉంచితే మంచిది. ఊహించని ఖర్చులకు సిద్ధంగా ఉండండి. మీ కుటుంబ సభ్యులతో ఘర్షణలు మానుకోండి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. అనారోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. ఈ రోజు మీరు కొన్ని ఆకస్మిక అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ రోజు కొత్తగా ఏమీ ప్రారంభించవద్దు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. కార్యాలయంలోని అన్ని పనులను మీ బాధ్యతతో చేయండి. నోటిపోతలు రావచ్చు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఖచ్చితంగా పాటించండి. దూర ప్రయాణాలకు దూరంగా ఉంటే మంచిది. ఈ రాశి వారు చెడు సాంగత్యానికి దూరంగా ఉండాలి. వారి వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. ఈ రోజు మీరు పురోగతి మార్గంలో ముందుకు సాగడానికి అనుకూలమైన రోజు అవుతుంది. మీరు కొన్ని పనులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల మీ మనసు కలత చెందుతుంది. మీరు చిన్నపిల్లలతో సరదాగా కొంత సమయం గడుపుతారు. మీ పాత సమస్యలు కొన్ని మళ్లీ తలెత్తడం వల్ల మీరు మరింత ఒత్తిడికి గురవుతారు. మీరు మీ వ్యాపారంలో ఎవరితోనైనా భాగస్వామి కావచ్చు. మీ పాత స్నేహితుడు చెప్పిన దాని గురించి మీరు చెడుగా భావించవచ్చు. ఈ రోజు మీకు ఇంటికి సంబంధించిన కొన్ని శుభవార్తలు సిద్ధంగా ఉన్నాయి. కుటుంబ సంరక్షణ కోసం ప్రణాళికలను భార్యాభర్తలు ఇద్దరు కలిసి చర్చిస్తారు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు మంచి ఫలితాలను పొందుతారు మరియు వారి సంబంధంలో ప్రేమ పెరుగుతుంది. ఈ రోజు పెద్ద విషయాల గురించి మాట్లాడకండి. ఆన్లైన్ వ్యాపారం చేసే వ్యాపారవేత్తలకు లాభాల కోసం మెరుగైన అవకాశాలు సృష్టించబడుతున్నాయి. పాత డబ్బు మంచి వడ్డీ రేటుతో తిరిగి వస్తుందని ఆశ ఉంటుంది. మీ కార్యాలయంలో ఇతరులను ఆకట్టుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. శ్రామిక వర్గానికి ఉపాధి అవకాశాలు లభించవచ్చు. కొంతమంది కాళ్ళలో నొప్పి మరియు తేలికపాటి బలహీనత అనిపించవచ్చు. మీరు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మంచి ప్రయాణం చేస్తారు. మీకున్న సమస్యలను సరిచేసుకుంటారు. ఓర్పుగా వ్యవహరించుకోవాలి. మీ వ్యక్తిత్వాలను ఇతరులతో చర్చించకండి. వ్యాపార వ్యవహారాలు ఊహించుకున్న కదలికలు ఏర్పడతాయి. ఉద్యోగాల్లో బాధ్యతల మార్పులున్నాయి. విద్యార్థులు ఏకాగ్రతతో సాగాల్సి ఉంటుంది. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలబెట్టే కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి కొన్ని సమస్యలతో నిండి ఉంది కావున జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4. అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.